లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడే అనుకున్నది సాధించగలరని లైఫ్ కోచ్ ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకులు అలజంగి ఉదయ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోడాడ జెడ్పీ హైస్కూల్లో శ్రీ ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి భయం లేకుండా ఉండాలని సూచించారు. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. 10 పరీక్షల్లో సత్తా చాటి పాఠశాలకు, గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు ఎన్వివి పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ సూరిశెట్టి సుషుప్న కుమార్, ట్వింకిల్ శ్యామ్, స్థానిక నాయకులు దొడ్డి రమేష్ కుమార్, ట్రస్ట్ సభ్యులు వానపల్లి అప్పలరాజు, కాకి అప్పారావు, నూకలక్ష్మి, నారాయణ, వీరబాబు, ఎంపీపీ స్కూల్ హెచ్ఎం శివరాం ప్రసాద్, ఉపాధ్యాయులు రామచంద్రరావు మరియు అధ్యాపకులు, స్కూల్ పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మానవ మెదడులో అంటే బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ 10 బిలియన్ న్యూరాన్స్. 100 కోట్ల న్యూరాన్లతో తయారైంది. అంటే 100 కోట్ల న్యూరాన్ ఇంటూ ఒక న్యూరాన్ 20 జీబీ అంటే ఎంత ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. అంటే మనకి ఎంత పొటెన్షియల్ ఉంది, మనం ఉపయోగించుకుంటామా? అత్యంత మేధా సంపన్నుడని పేరుగాంచినటువంటి ఐన్స్టీన్ అంట తన చనిపోయిన తర్వాత అక్కడే ప్రయోగాలు చేసుకోవడానికి అవకాశం కల్పించాడు. హ్యూమన్ ఆయన తాలూకు బ్రెయిన్ని పరిశోధన చేశారంట. చేస్తాక ఆయన కేవలం 4% మాత్రమే తన తాలూకా సామర్థ్యం ఉపయోగించుకున్నాడు. అంటే ఐన్స్టీనే తన తాలూకా మేధస్సులో 4% ఉపయోగించుకోగలిగాడంటే మనం ఎంతవరకు ఉన్నాము? యు అండర్స్టాండ్? అర్థమవుతుందండి. మన పొటెన్షియల్ మనకు తెలియదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోండి, మన ఫిజికల్ పొటెన్షియల్ చూద్దాం. ఫిజికల్ పొటెన్షియల్ 590 వస్తుందా? ఎడ్యుకేషన్ అండి, విద్య అంటే మన గురించి మనం తెలుసుకోవాలి. ఈ డోంట్ నో వాట్ యు ఆర్. మనకు తెలియదు, మన గురించి మనకు తెలియదు, మనకి ఎంత సామర్థ్యం తెలియదు. చాలా మంది చెప్తారు చదువుతాను సార్ మర్చిపోతాను అంటారు. ఎంతమంది చదువుతాను కానీ మర్చిపోవచ్చు ఏంటంటే సార్ చదువుతున్నా కానీ. సక్సెస్ ఈజ్ 99% ఆఫ్ ఇన్స్పిరేషన్, 1% ఆఫ్ ఇన్స్పిరేషన్ అంటాడు. శ్రమ అంటే బి పట్టణంలో అంట మా గురువు గారు. శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస. శ్రమని ఆయుధం కావాలి. అడిషనల్గా 90% శ్రమించడమే, 99% పెర్సురేషన్ శ్రమించడం, జస్ట్ 1% ఇన్స్పిరేషన్. చంద్రుడికో నూలుపోగులాగా నా మాటలు 1-2 కూడా ఆ 1%కి దోహదపడి మీ ఉపాధ్యాయుల తాలూకా శ్రమని, మీ తల్లిదండ్రులు మేము పెట్టినటువంటి కళల్ని, ఆశయాల్ని, అంచనాల్ని, వాళ్ళ కోరికల్ని మీరు నెరవేర్చేందుకు ఉపయోగపడతారని నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని